సీన్ రైజ్ 20,000 చెప్పి పెడుతున్నారు 10 టన్నులకి, ఇది 6 టైర్ల బండికి వచ్చి. కానీ 4 రోజులకి అయ్యేదానికి 4 రోజులకి 4-10 6,000 డ్రైవర్కి ఇచ్చేటప్పటికి ఈ ఆయిల్కి దానికి ఎంత వేస్తే వాళ్ళు అక్కడ పార్టీలో ఫ్రీ వస్తాయిగా, మీకు ఎందుకు ఇవ్వాలి 9,000 8,000 అంటున్నారు. ఆ 8,000 9,000 ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేకపోతానికి అడ్డం పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి పడిగాపులు తినాలంటే వాటిల్లో ఉండవు. వెళ్తే వాటికి వెళ్తే 100 రూపాయలు డ్రైవర్కి 100-200 అయిపోతున్నాయి, ఓనర్కి 100-200. వీళ్ళని పెట్టుకుని మేము పెట్టుకుని ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు. ట్యాక్సులు చూస్తేనేమో 3 నెలలకు ఒకసారేమో యథావిధంగా పెరుగుతుంది. గ్రీన్ ట్యాక్సీలు ఏమో 8,000 9,000, 12,000. ఇన్సూరెన్స్ 50,000. ఒక లారీకి వచ్చి రోజుకి 500-600 రూపాయలు లారీ తిరిగి పక్కన పెట్టినా కానీ ఖర్చు అవుతుంది. ఈ బాధ భరించాలా? లారీలు అమ్ముకోవాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా? రైతులు ఆత్మహత్యలు అన్నారు, లారీ ఓనర్లు ఆత్మహత్య చేసుకోవాలి. ఫ్రీగా ఉంటుంది, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. 4 రీచ్లు ఇచ్చినారు, ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఒకరు ఇచ్చి ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడగా వాళ్ళు తిప్పుతూ అధికారంగా మేము కూర్చోబెడుతున్నారు. కానీ మాకు రిప్లై ఎవరు ఇవ్వట్లా. ఓనర్లుగా వచ్చి ఇవాళ ఇక్కడ నుంచో ఉన్నాం, డ్రైవర్ని పంపిస్తాం. వాళ్ళు అక్కడ లోడ్ ఎత్తే ఎత్తుకొచ్చేది 4 రోజులు పడుకుంటే 4,000, రోజు 10,000 డ్రైవర్కి వాళ్ళకి వస్తుంది. 6,000. వాళ్ళు ఇంతవరకు 6,000 తీసుకునేది 6800 తీసుకునేది 20,000 చేశారు. సీన్ రైజ్ తగ్గించారు. కస్టమర్కి వెళ్ళేటప్పటికి అది ఇది కలిపి ఎక్కువైపోతుంది ప్రీవియస్ కన్నది కూడా. కానీ అది గమనించి 4 రీచ్లు ఎత్తుమా ఎలా లోడింగ్ తొందరగా అవుద్దా అనేది చూస్తే దానికి అటు పార్టీలకి ఇబ్బంది లేకుండా ఉంటే, ఓనర్లకు ఇబ్బంది లేకుండా, డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా. తాడేపల్లి ఇసుక గురించి వచ్చాము. నిన్న కూడా పొద్దున మధ్యాహ్నం వచ్చి నిన్న సాయంత్రం 6:30 7 8 కూర్చున్నాం. ఈ టైం అయిపోయిందమ్మా, రేపు పొద్దున రాత్రం వెళ్ళిపోమ్మా అన్నారు. అంటే మళ్ళీ పొద్దున 6ంటికి వచ్చి కూర్చున్నాం. అన్ని షీర్లు రాసి ఇచ్చాం బిల్లు. మళ్ళీ సాయంత్రం ఈరోజు మళ్ళీ సాయంత్రం అయింది. మాకు ఇసుక ప్రాబ్లం అంతే, పొద్దున కూడిన లేకుండా కూర్చున్నాం. ఇంత మొంగలన్నీ మొన్నదా డబ్బులు తీసుకొని కూరలను డబ్బులు తీసుకొని రాసి పంపించేవాళ్ళు. రోజు 1-2 వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమన్నారంటే బయట తోలుకునే వాళ్ళు బట్ ఏంద్రా బాబు ప్లీజ్ అన్నారు కదా ఏంటి, మరి మీరేం ఎంత కిరాయి చెప్తున్నారు, మీరు ఎందువల్ల మీరు దింగేస్తున్నారు అయినా వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది ఇసుక తోలుచుకునే వాళ్ళు, అది మాకు ఇసుక ప్రాబ్లం అది ఒకటేనండి. ఆయన మా ప్రభుత్వం వస్తే ఫ్రీ ఇసుక అని చెప్పాడు కదా, మరి అదే నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి కదండి. నిలబెట్టుకొని ఇవన్నీ ఈ పనులు నేను ఎందుకండి అన్నీ మమ్మల్ని ఇబ్బంది పెడతాం. కాకపోతే ఎంతమంది ఉన్నారు అనుకున్నారు చూడండి, ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. 200 మంది ఉన్నారు. మాకు ఇసుక ఫ్రీ కావాలండి, మాకు అది అదే కోరిక. ఆయన అన్నమాటే మాకు నిర్వహించాలి. వాళ్ళు అందిస్తున్నా ఫ్రీ ఇసుక అన్నాడు, ఫ్రీ ఇసుక ఎక్కడ అందిస్తున్నారు మాకు. అది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కలవాళ్ళు ఏడ కూర్చొని ఏడ తిరుగుతున్నాము. మాకు ఫ్రీ ఇసుక, కోరికలు మాత్రం వదిలేశారు అనుకోండి, అక్కడ ఏ ఊరిలో ఆ ఊరిలో తోలుకుంటారు. ప్రశాంతంగా 1 2 ప్లేస్ ఇళ్ళలో పనుకుంటారు. అది ఇప్పుడు డ్రైవర్ని పెడతామండి, డ్రైవర్ని పెట్టిన 20 రూపాయలు ఇవ్వాల్సింది, 1 టిప్ వేసిన 1 టిప్ 20 రూపాయలు ఇవ్వాల్సింది. ఇప్పుడు డ్రైవర్ ఏంది అంటాడు, ఆయిలం కొట్టించుకుంటాము, బండి వాళ్ళు మేము ఏంది అంటామండి. కిస్తులు 20 ఏ పక్కన కిస్తులు కట్టాలి, నెల కిస్తులు కట్టడం తప్పదు. అదని మా కోరిక, మాకు ఫ్రీ ఇసుక అన్నాడు కాబట్టి ఫ్రీ ఇసుక వెళ్ళాలి. ఇప్పుడు తాళాపాలెం పోతున్నాడు, మనదా గుండిమాడలో పోసాడు, గుండిమాడ అయిపోయింది. తర్వాత మున్నింగులో పోసాడు, అదే అయిపోయింది. ఇప్పుడే తాళాపాలెం వదిలాడు. అదే అన్ని చోట్ల ఇదే పరిస్థితి.